విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణను ఎదుర్కోకుండా కేసీఆర్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదని, కేవలం జడ్జిను మార్చాలని మాత్రమే చెప్పిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లతో పాటు ప్లాంట్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దోచుకున్న సొమ్ము మొత్తాన్ని కక్కిస్తామన్నారు మధు యాష్కి. కోడి పుంజు దొంగలంటే భుజాలు దడుముకుంటున్నట్టు దొంగతనమే చేయకపోతే, తెలంగాణను దోపిడీ చేయకపోయి ఉంటే, 10 ఏళ్ళు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్టు? 10 ఏళ్ల కాలంలో 80,000 కోట్ల పైన ఖాళీ విద్యుత్ బకాయిలు వదిలిపెట్టిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. భద్రాద్రి ప్లాంట్ పైన కానీ యాదాద్రి ప్లాంట్లతోటి వేలాది కోట్ల తెలంగాణ ప్రజల కష్టార్జితం దుర్వినియోగం అయింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ విచారణకి జ్యుడిషియల్ కమిషన్ను ఆదేశించడం జరిగినది. తప్పే చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబం కలవరపడుతున్నది? విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి అనేది నేను ఈ రోజు కాదు, 2014-15లో మాట్లాడడం జరిగినది. ప్రైవేట్ రంగంలో అధిక ధరలకు కొని 2014-15 సంవత్సర కాలంలో 138 కోట్ల అవినీతి జరిగిందని గతంలోనే ఆరోపించడం జరిగినది. నువ్వు తప్పే చేయనప్పుడు, అవినీతికి పాల్పడినప్పుడు చంద్రశేఖరరావు గారు మీకు ఎందుకు భయం వేస్తుంది? చెట్ల సంతోష్ అదొక పెద్ద కుంభకోణం, దానిపైన ఇంకో ఎంక్వైరీ పెట్టాలి. గ్రీన్ ఛాలెంజ్ అంటూ మొన్నదాకా ఎగిరెగిరి పడిన చెట్ల సంతోష్ ఇప్పుడు పత్తాలేడు. చెట్లు పెడితే ఎక్కడ పెడితే కనబడతలేడు మరి ఇప్పుడు. ఎందుకంటే గతంలో చెట్లు నాటాలి అని అంటూ తన భార్య పేరు పైన ఒక సంస్థ నర్సరీకి ఏర్పాటు చేసుకొని అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆ నర్సరీతో 10-20 రూపాయలు ఉన్నదని 50-200 కొన్నట్టు ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను, ఈ చెట్ల సంతోష్ గారి పైన కూడా ఎంక్వైరీ కమిషన్ పెట్టమని చెప్తాను.